హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి వంకాయలు బాగా వచ్చినాయి. వంకాయలు కోస్తున్నాయి. ఇది మరీ చిన్నగా ఉంది, ఇది వదిలేస్తున్నా. ఇదిగోండి వంకాయలు. ఇవి వంకాయ చిన్నగా ఉన్నప్పుడు ఈ పులుసు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటది, అందుకని కోస్తున్నాను. ఇక్కడ ఇంకొక వంకాయ, గ్రీన్ వంకాయ ఉంది. ఇది అసలు ఎంత టేస్ట్ గా ఉంటుందో. ఇప్పటికిప్పుడు ఫ్రెష్ గా కోసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇంకా వంకాయ పూత బాగా వచ్చింది. ఈ మనకి నిలబడాలంటే ఎప్సమ్ సాల్ట్, సీవిడి గ్రాన్యువల్స్, బోన్ మిల్ ఇవి ఇస్తే ఈ పూత ఇలా కుదురిగ్గా ఉంటది అనమాట. లేకపోతే కింద పడిపోతుంది, ఓడిపోయి. మనకి ఇట్లా కాయలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఈ 50 రూపీస్ టబ్లో ఇలా పెట్టుకోవాలండి. వంకాయ మొక్క ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది, 2 పెట్టుకుంటే ఎక్కువ రాదు గ్రోత్. ఒకటే మొక్క ఉంది, ఆ మొక్క నుంచి మాకు బోల్డ్ అన్ని కాయలు వచ్చినాయి. ఇవన్నీ పూత బాగుంది. ఇదిగోండి కాయలు బాగా వచ్చినాయి. ఇది గ్రీన్ చామంతి. ఇలాగా మొగ్గలు ఇలా ఉంటాయి, చాలా బాగుంటది. ఇది కూడా, ఇదేమో మా ఇన్సులిన్ మొక్క. మేము ఇది వాటర్ లో మరగబెట్టుకుని తాగుతామండి. ఇది ఇన్సులిన్. మనకి ఎవరికైనా సరే షుగర్ ఉంటే కనుక ఈ 2 ఆకులు, రోజుకి 2 ఆకుల్ని వాటర్ లో మరగబెట్టుకుని వాటర్ తాగితే మనకి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అనమాట. ఈక్వల్ టు ఇన్సులిన్ ఇంజెక్షన్ అనమాట. ఇది ఇంకొక మొక్క. ఇలాంటిది మెట్ల మీద ఒకటి పెట్టాము, చాలా బాగుంటది, అందంగా ఉంటది. ఇదిగోండి మా పుదీనాకు ఇందాకే కోసేసాము. రోజు మాకు ఫ్రెష్ గా పుదీనాకు ఇవి కోసుకొని మేము కూరల్లో వండుకుంటాం అనమాట. ఇట్లా కోసేస్తాము, మేము కూరల్లో వేసుకుంటాము, జ్యూస్ లో వేసుకుంటాము. చాలా హెల్దీలా మనకు ఫ్రెష్ గా మనం వితౌట్ పెస్టిసైడ్స్ తో ఆకుకూరలు పెంచుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇలా బాల్కనీస్ లో కూడా పెంచుకోవచ్చు అండి. పుదీనాకు బాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ మా మల్బరీస్ చూడండి, ఇప్పుడిప్పుడే పండబోతున్నాయి. ఎంత బాగున్నాయో అసలు. ఇవి చెట్టు నిండా పోతే ఇంకా పెడదాం అనుకుంటే కుదరట్లేదు. ఖచ్చితంగా పెడతాను ఇంకా కొమ్మలు పెట్టి. చూడండి మొత్తం చెట్టు నిండా పోతే ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ. ఇదిగో చూడండి, పిల్లలకైతే చక్కగా ఇలా తినేయచ్చు. నేనే పైకి వచ్చి నేనే తినేస్తూ ఉంటా. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవంతా చెట్టు నిండా పోతాయి, బాగా వస్తున్నాయి కొమ్మకి. ఎంత బాగుందో, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. మీరు కూడా ఇలా పెంచుకోండి, చాలా బాగుంటది. ఎంత పోతాయి, ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఎంత బాగుందో. ఇలా ఒక 10 మొక్కలు పెంచుకోవాలి మనం కూడా. ఇలాగా అందరం బోల్డ్ అంతా వస్తాయి అన్నమాట ఫ్రూట్స్. ఇదిగోండి ఎంత బాగుందో. ఇదిగోండి చూడండి, వెజిటబుల్స్ వస్తాయి, లీఫీ వెజిటబుల్స్ వస్తాయి. మనకి ఫ్రూట్స్ కూడా పెంచుకోవచ్చు. చాలా